కుమార్ ఉన్నారు. అమరావతి సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 చెక్కును మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబుకు కాదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి జైద్ అఫ్జల్ కాదర్, జిఎంఆర్ పళని అప్పన్ బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹5 లక్షల చెక్కును నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ స్వీట్స్ సంస్థ ప్రతినిధులు అందించారు. అనంతరం చంద్రబాబు వారిని అభినందించారు. గుంటూరులోని జిల్లా జైలులో ఖైదీలకు వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీనివాసరావు, షిప్ అధ్యక్షుడు రమాదేవి, సమన్వయకర్త రవి మాట్లాడుతూ టీవీ, హెపటైటిస్, హెచ్ఐవి, సిపిలిన్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఆయా వ్యాధులు సంక్రమించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షకులు రఘు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కమిషనర్లు బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో గుంటూరు రేంజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావును విజయనగరం జోన్ డిప్యూటీ కమిషనర్ గా నియమించారు.